గోంగూర చికెన్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. అలానే హరియాలి చికెన్ అనుకుంటున్నారా? అది కూడా కాదు. ఈ రెండు మిక్స్ చేసి ఒక కొత్త కర్రీ ట్రై చేద్దామా? వచ్చేయండి. ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని గోంగూరని ఇలా మెత్తగా వాడ్చుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోనే ఓ 4 పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, అలానే కొద్దిగా పెరుగు అన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక టమోటా కూడా యాడ్ చేసుకొని టమోటాని మెత్తగా మగ్గించుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మగ్గించుకోండి. టమోటాని బాగా మెత్తగా ఇలా మగ్గిపోతుంది. టమోటా బాగా మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోనే క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకసారి ఇదంతా ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోనే కారానికి తగినట్లుగా ఒక 1.5-2 స్పూన్స్ కారం వేసుకోండి. గోంగూర కదా కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది. ఇందులోనే ధనియా పౌడరు, అలానే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోండి. మనకి చికెన్లో నుంచే వాటర్ ఉడతాయి కదా, దీంతోనే ఆల్మోస్ట్ ఒక 50% వరకు చికెన్ని ఉడికించుకోండి. నీళ్ళు ఉడడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టకుండా ఇలానే చికెన్ని ఫ్రై చేసుకోండి. నీళ్ళంతా ఆవిరి అయిపోయేంత వరకు. నీళ్ళంతా ఇంకిపోయి చికెన్ కొంచెం గట్టిపడి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూరకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలానే చికెన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇలా కొంచెం బాగా గట్టిపడిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా మనం మిక్సీ పట్టుకున్న ఈ గోంగూర, పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పేస్ట్ కూడా మనకి చికెన్తో పాటు బాగా వేగాలండి. కొద్దిగా బాగా వేగి కలర్ చేంజ్ అవ్వాలి. అంతసేపు దీన్ని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు బాగా కలర్ చేంజ్ అయ్యి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. గ్రేవీ గట్టిపడి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఇది బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.